హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. చికెన్తో ఈ విధంగా చేయండి, రుచి మాత్రం చాలా బాగుందండి. ఓకేనా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి రుచి చూసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంది. ప్రతి దాంట్లో కూడా రైస్, రోటీ, చపాతీ, ఇంకా బిర్యానీలోకి ఇలాంటి వాటన్నింటిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా చికెన్ తీసుకోవాలండి. చికెన్ అయితే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. అది శుభ్రంగా 1కి 4 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ ఒడిసిన తరువాత అప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో ఇప్పుడు మనం స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని సగం టేబుల్ స్పూను గరం మసాలా, సగం టేబుల్ స్పూను పసుపు, ఇవి వేసాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుందాం. అంటే 10 రూపాయల ప్యాకెట్ ఉంది కదా, అంత మందం సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగం అందులో వేసుకుందాం. అది బాగా రసం ఉండేదైతే ఒక భాగం సరిపోతుంది. రసం లేకపోతే మాత్రం కొంచెం తక్కువగా ఉంటే ఒక కాయ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం దీంట్లో వేసిన ఈ కారం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వంటలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసాక ఇప్పుడు మరి కొద్దిసేపు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ బాగా మిక్స్ అవుతుందండి ఈ చికెన్లో. ఈ టైప్లో మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి ఊరనిద్దాం. కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని దాంట్లోకి టమోటాలు ఒక 2ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఈ టైప్లో వస్తే సరిపోతుంది. అవి మంచి టమోటాలు తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 గంటి ఆయిల్ పోసుకుందాం. పోసాక కొద్దిగా వేడెక్కనిచ్చి మనం ఏదైతే ఊరబెట్టినో చికెను ఆ చికెన్ని దీంట్లో వేసేసుకుందాం. దీన్ని పూర్తిగా వేసిన తర్వాత ఈ చికెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ కొంచెం బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం ఫ్రై చేసేటప్పుడు ఇందులోకించి నీరు రిలీజ్ అవుద్ది. ఈ నీళ్ళన్నీ బాగా ఇనికేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటామో సన్న మంట మీద అంత మంచి రుచి ఉంటుందండి. మంట హైలో పెట్టద్దు, కొంచెం సన్న మంట మీద పెడితే ఏంటంటే ఈ ముక్క కూడా సూపర్గా ఉడికిపోద్ది. ఓకేనా? ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. కానీ ఇది కొంచెం సన్న మంట మీదనే వేగనివ్వండి, మరింత రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాక కొద్దిగా వేడెక్కనిచ్చి 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఆ తర్వాత చెక్క, దాని తర్వాత లవంగాలు, ఇవి వేసాక ఉల్లిగడ్డలను ఒక 2ని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉల్లిగడ్డల్ని బాగా సన్న మంట మీద మంచి ఎర్రగా వేగనివ్వాలండి. అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇవి రావాలి. ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి. ఓకేనా? కొంచెం పచ్చిగా లేకుండా ఈ టైప్లో మనం వేగనిస్తే సూపర్ రుచి వస్తుంది. ఆ తర్వాత దీంట్లో చిన్న ఉల్లిపాయలని అవి వేసుకుందామండి. నేను దాదాపు ఒక 10-12 దాకా వేసా. ఆ తర్వాత టమోటా పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు ఎందుకు, పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసాం కదా అని అనొచ్చు. కానీ ఏంటంటే ఏటి రుచి వాటికే. చిన్న ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి ఏంటంటే తక్కువ ప్లేసెస్లోనే ఈ చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, ప్రతి చోట దొరకవు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఓకేనా? మనం వేసిన టమోటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగాలండి. పచ్చి వాసన పూర్తిగా పోవాలా, ఆ టైపు వీటిని వేగనివ్వాలి. ఓకేనా? ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా అందులో వేసేద్దాం. వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకొని బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి కూడా వేసి సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకొని కొద్దిగా పసుపు ఇవన్నీ వేసాక ఇలా కొంచెం కలుపుకోవాలి. మనకి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనకేం చేద్దామంటే కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఒక 2-3 స్పూన్ల మందం నీళ్ళు పోసుకోవాలి.
ఇలా పోస్తే ఏముందంటే కొద్దిగా లూజు బారి పొగ వాసన రాకుండా ఇది బాగా ఉడుకుద్దండి మనం వేసిన ఈ పొడులు. ఓకేనా? అందుకోసమని ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఆయిల్ పోసే కంటే నీళ్ళు పోస్తే బాగుంటుంది కదా అలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఫ్రై చేసినామో ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం. పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం కిందకి మీదకి తిరిగేసుకోవాలి. ఇది పూర్తిగా కలిసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు అలా డమ్మనగనివ్వాలండి. అప్పుడు ఈ ముక్కలకి ఈ టమోటా పేస్ట్ ఇవన్నీ కారం మసాలాలు బాగా పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాసా 1.5 గ్లాసా అది మన ఇంట్లో మెంబర్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఇది నీళ్లు పోసిన తర్వాత కాస్త అలా కలుపుకొని పచ్చిమిరపకాయలు ఒక 2-3 చీర్చి అందులో వేసుకొని ఆ తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. అంటే ఒక 6-8 నిమిషాల సేపు ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత తుకతుక అంటూ ఒక్కసారి అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుకొని ఇప్పుడు మీదకించి కొత్తిమీరని చల్లుకుందాం. ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కట్ చేసి దాంట్లో వేసుకుందాం. ఓకే, వేసాక ఇప్పుడు కాస్త ఇలా కలుపుకొని ఒక్కసారి రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు మన చికెన్ కర్రీ. కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి. ఈ కొలతలతో రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దేంట్లోకైనా సరే రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ ఇలా అన్నింటిలో కూడా పర్ఫెక్ట్ రుచిగా ఉంది. మళ్ళీ కలుద్దామా?